Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 10th April 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్గా మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ కంటే ముందు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూస్తాం. బేసిక్గా దానికంటే ముందు ఈరోజు అట్లీస్ట్ ఒక చిన్న ప్రాబబిలిటీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎస్టర్డే డీసీ వర్సెస్ జీటీ మ్యాచ్ అందరు చూసే ఉంటారు. లాస్ట్ 2 balls టూ రన్స్ చేయాల్సిన సిచ్యువేషన్లో అట్లీస్ట్ సింగిల్కి స్కోప్ ఉండింది. బట్ ఎవరైతే నాన్ స్ట్రైకర్లో బౌలర్ ఉన్నారని చెప్పేసి డేవిడ్ మిల్లర్ దాన్ని డినై చేస్తాడు. బట్ అక్కడ రియల్గా అర్థం చేసుకుంటే అట్లీస్ట్ టీమ్ని సేఫర్ సైడ్లో పడేయడానికి ఏంటి అంటే సింగిల్ తీసుకుంటే అట్లీస్ట్ డ్రా అయ్యే ఛాన్సెస్ ఉంటుండే. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే సూపర్ ఓవర్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుండే. అండ్ నెక్స్ట్ బాల్కి ఈవెన్ ఎవరైతే బౌలర్ ఉన్నారో నాన్ స్ట్రైకర్లో కుల్దీప్, సో అట్లీస్ట్ సింగిల్ తీసిన ఆర్ ఈవెన్ ప్యాచ్కి దాకా వెళ్ళిన ఈవెన్ బైజ్ వచ్చినా కూడా అట్లీస్ట్ సింగిల్ వస్తుంది. ఇక్కడ ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. బట్ డేవిడ్ మిల్లర్ తనపైన తనకి కాన్ఫిడెన్స్ ఉండింది. లాస్ట్ బాల్కి అట్లీస్ట్ సింగిల్ అయినా తీసుకోగలుగుతా, ఈవెన్ బౌండరీస్ అయినా హిట్ చేయగలుగుతా అనే వేలో. బట్ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మనం కూడా ట్రేడింగ్లో ఇదే సైకాలజీ ఫాలో అవుతూ ఉంటాం. బికాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అట్లీస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ వన్ నోస్ ఇట్, బట్ స్టిల్ బోర్ అనిపించినా వినండి. బికాజ్ ఎక్కడో చోట మనం కూడా ఇదే మిస్టేక్ చేస్తూ ఉంటాం. కానీ అట్లీస్ట్ ఇది లీగ్ మ్యాచెస్ కాబట్టి సరిపోయింది. సో ప్రాబబిలిటీ చూడండి, అక్కడ ఎన్ని అట్లీస్ట్ సూపర్ ఓవర్కి తీసుకెళ్లే ఛాన్స్ ఉండే, డ్రా చేసే ఛాన్స్ ఉండే, అండ్ లాస్ట్ బాల్కి మళ్ళీ సింగిల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇది అట్లీస్ట్ గెస్ కావచ్చు. బట్ తను లాస్ట్ బాల్కి ప్రసిద్ధ్ కృష్ణ వేసిన లాస్ట్ బాల్కి తన దగ్గర ఆన్సర్ లేకుండింది. బట్ కుల్దీప్ కూడా రన్అట్ అయ్యిండు. సో సేమ్ వే మనం కూడా ఏంటి అంటే మన 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 ఏదైతే ట్రేడింగ్లో చేస్తూ ఉంటామో మనకి అట్లీస్ట్ 30K 40K ప్రతి ఒక్కరు చూసుంటారు, ఇన్ని ప్రాఫిట్ చూస్తూ ఉంటారు. బట్ మనం ఏం గోల్ పెట్టుకుంటామంటే ఈరోజు 50,000 తీసుకోవాలి, 50K తీసుకోవాలని గోల్ పెట్టుకుంటాం. ఈవెన్ 49K వచ్చినా కూడా బుక్ చేయం. అది స్లోగా ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్ తర్వాత స్లోగా ప్రైస్ ఏమవుతూ ఉంటుంది. ఈవెన్చువల్గా చూస్తుంటే 49K కాస్త 20Kకి వస్తుంది. బట్ స్టిల్ మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో కావచ్చు ఏదైనా సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే జీరోకి వెళ్తుంది. జీరోలో కూడా మనకు ప్రాఫిట్ నో లాస్ కింద ఇక్కడ కూడా ఎగ్జిట్ అవ్వచ్చు కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం తీసుకునేది మళ్ళీ ఒక 50,000 లాస్ తీసుకుంటూ ఉంటాం. నేను ర్యాండమ్ నెంబర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ప్రతి ఒక్క ట్రేడర్ వాళ్ళ సైకాలజీ ఇలానే ఉంటుంది, ఇదే జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే సేఫర్ గేమ్స్ థింక్ చేస్తే బెటర్. సో ఆ 49K అట్లీస్ట్ పర్సనల్గా చెప్పేది ఏంటంటే 49 వరకు కూడా వెయిట్ చేయకండి. మేజర్ క్వాంటిటీ మీరు 10 లాట్స్తో చేస్తూ ఉంటే 8 లాట్స్ బుక్ చేసేసండి ప్రాఫిట్. సో అప్పుడు ఏమవుతుంది, మీరు ఇది పైకి వెళ్తే మీకు అట్లీస్ట్ 50+ వస్తుంది. అదర్వైజ్ వెళ్ళిపోయినా కూడా మీరు 40లో అయినా బుక్ చేసుకోగలుగుతారు. ఇది పర్సనల్గా ఇప్పుడు నేను అప్లై చేస్తున్న థియరీ. సో సేమ్ వే మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా ఇదే ఉంటుంది. కొంతమందికి కన్జర్వేటివ్ అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి సో ఎందుకు అంత ఎర్లీ అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక సినారియోలో వీక్లీ వన్స్ అయినా సరే అది హిట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మీరు కరెక్ట్ అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటారు. సో ఇది అనమాట బేసిక్గా జరిగేది. సో మీరు కూడా థింక్ చేయండి సేమ్ వే. అండ్ ఈ రోజుకి వచ్చేసేవరకు ఎస్టర్డే ఓపెన్ పొజిషన్స్ ఎలా ఉండినాయి అంటే ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఉండే, అండ్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే. సో అట్లీస్ట్ ట్రిమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మీకు ఈ రోజు కూడా సేమ్ వే ఒక సైకాలజీ ఇష్యూ ఉండింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎందుకు హాఫ్ అన్ అవర్ నేను వదిలేయమని చెప్తా అనేది ఎవరికి అంటే బేసిక్గా ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే మనీ వచ్చేస్తాయి కదా అనుకుంటారు. బట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో ఏంటి అంటే చాలా ర్యాపిడ్గా ప్రైజెస్ మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా నాయిస్ ఉంటుంది. అండ్ అక్కడే ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కస్ చేస్తుండే, సో ఎస్టర్డేకి ఈ లెవెల్ హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి మనకి హై ప్రాబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఈ హై తర్వాత 1:2 ఆర్ 1:3 తర్వాత ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటా వెళ్ళొచ్చు అని. అదర్వైజ్ ఫస్ట్ మనకి హాఫ్ అన్ అవర్లోనే ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ వెళ్తూ ఉంటే ఈ రెసిస్టెన్స్ తీసుకొని వెళ్తూ ఉంటే అట్లీస్ట్ మనం ఈ బేరిష్ని ఇనిషియేట్ చేయొచ్చు. ఇది లో ప్రాబబిలిటీగా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈ అట్లీస్ట్ మనకి ఫిబ్రవరి మార్చ్ కానీ ఈవెన్ ఇంకా ఏప్రిల్ అంతా స్టార్ట్ అవ్వలేదు. డేటా అనేది చాలా ఫాస్ట్గా స్విచ్ అయిపోతూ ఉంది. బికాజ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ అనేది దెబ్బతినింది. బికాజ్ ఆఫ్ మార్కెట్లో ఉన్న వొలటాలిటీ కావచ్చు, న్యూస్ కావచ్చు, ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ వల్ల. సేమ్ వే ఈరోజు ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ అవ్వగానే ఎవరికైనా కనిపించేది ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంది, ఇంక ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అని చెప్పి. సో ఎవరికైనా
తెలుసు. ఈవెన్ ఎళ్ళినా సరే అట్‌లీస్ట్ ఇక్కడికి మళ్ళీ ఒక వాట్ డు వి కాల్ రిట్రేస్‌మెంట్‌కి వస్తా ఉంటది. అండ్ ఎప్పుడైతే మనకి అగ్రెసివ్‌గా బ్రేక్‌ఔట్స్ అవుతాయో అప్పుడు రిట్రేస్‌మెంట్స్ అనేవి తక్కువుంటాయి తప్పితే, ఎప్పుడైతే బాటమ్స్ గాని, టాప్స్ గాని క్యాచ్ చేసేటప్పుడు అంటే టాప్‌ని క్యాచ్ చేసినా సరే ఒక రిట్రేస్‌మెంట్ అనేది వస్తది. ఈ జోన్‌లో కన్ఫర్మేషన్స్ దగ్గర ఎంటర్ అవ్వాలని చెప్పి మల్టిపుల్ టైమ్స్ చెప్తా ఉంటా. బట్ ఈరోజు నాకు మెసేజ్ చేసినుండే ఫ్యూ పీపుల్. బట్ సేమ్ వే ప్రైస్ ఎక్కడి నుంచి అయితే మళ్ళీ వచ్చిందో అక్కడి నుంచి మళ్ళీ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేసినారు. దట్స్ గుడ్ యాక్చువల్‌గా. సో యాహ్! ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ క్యాండిల్‌ని చూడగానే ఎవరికైనా అనిపిస్తది. బట్ నెక్స్ట్ వితిన్ ద 5 మినిట్స్ ఒకసారి నేను ఆ 5 మినిట్స్‌ని కూడా ప్లే చేసి చూపిస్తా. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లో చూస్తే క్లియర్‌గా బేరిష్ ఉంది. సో ఇక్కడ మనం ఎప్పుడు తీసుకోవాలి? ప్రైస్ క్లోజ్ అయినప్పుడే తీసుకోవాలి. ఆర్ ఈవెన్ 9:30, 9:45 తర్వాత ఇనిషియేట్ చేయమని చెప్తా ఉంటా కదా! సో ఇలాంటి సినారియోస్ కోసమే కొంచెం కన్జర్వేటివ్ ఉంటాం. ప్రైస్ అనేది క్లోజ్ అయింది దీని కింద. దాని తర్వాత మనకి క్లియర్‌గా చూస్తే ఇక్కడ ట్రేడ్ మనకి మనకి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వగానే చూడండి ఇక్కడ ఎక్కడైనా ట్రేడ్ ఉందా మనకి? అట్‌లీస్ట్ ఈ స్టాప్ లాస్ చూసినా 50, 60 పాయింట్స్ ఆ రేంజ్‌లో ఉంటది. ఒకసారి మీకు చూపిస్తా. సో బేరిష్ ట్రేడ్ ఎప్పుడు ఇనిషియేట్ చేయాలి? మళ్ళీ రీటెస్ట్ అయితే ఇనిషియేట్ చేయాలి. ఇక్కడ చూడండి 50+ పాయింట్స్ ఉండింది. ఇది అట్‌లీస్ట్ డెబిట్ స్ప్రెడ్స్ క్రెడిట్ స్ప్రెడ్స్ చేసే వాళ్ళకి యూజ్ అవుతది తప్పిస్తే నేకుడ్ ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవ్వదనమాట ఇలాంటి సినారియోస్. అదర్‌వైజ్ ఇక్కడ బ్రేక్‌ఔట్ అయినా యూజ్ అవుతా ఉంటది. ఈ బ్రేక్ డౌన్ అయినా యూజ్ అవుతది తప్పిస్తే ఈ లెవెల్స్ అనేటివి యూజ్ అవ్వవు. అదర్‌వైజ్ మనం రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. సో ఇదే సిట్యుయేషన్ నేను కంప్లీట్‌గా ప్లే చేసి చూపిస్తా. సో దట్ ఈజీగా అర్థమవుతది. అండ్ సేమ్ వే ఈవెన్ టెలిగ్రామ్‌లో చూసినా కూడా అట్‌లీస్ట్ మీకు క్లియర్ వాట్ డు వి కాల్ అప్డేట్స్ అయితే ఇచ్చినుండే. సో అట్‌లీస్ట్ లెవెల్ ఓవర్స్ నాయిస్‌లోనే కాదు. ఇక్కడ కూడా అంటే పీపుల్ లెవెల్స్‌లో అట్‌లీస్ట్ లెవెల్స్ అనేటివి ఎలా ఇస్తున్నారు? ఏంటి? అట్‌లీస్ట్ కొన్ని డేస్ ఫ్రీగా ప్రొవైడ్ చేయమని చెప్పి రిక్వెస్ట్ అయితే వచ్చినుండే. సో ఒకసారి దాని గురించి కూడా అబ్జర్వ్ చేస్తే 1, 2 డేస్ నుంచి అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ఆర్ 10 డేస్ లేదా ఈ మంత్ ఎండ్ వరకి కొన్ని లెవెల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఎక్కడైతే డిఫికల్ట్ అనిపిస్తా ఉంటదో ఆ ఏరియాస్‌లో. సో క్లియర్‌గా చూడండి. సేమ్ వే ఈవెన్ ఇండికేటర్ గ్రూప్‌లో కూడా ఎప్పుడైతే ఇది ఫేక్ బ్రేక్‌ఔట్‌ని ఎప్పుడైతే అవుతదో దాని తర్వాత ట్రేడ్‌ని ఇనిషియేట్ చేయండి. అదర్‌వైజ్ సిగ్నల్‌కి వాల్యూ లేదని కూడా ఆహ్, ఇంటిమేట్ చేసినుండే. యాహ్! దాని తర్వాత క్లియర్‌గా అర్థం చేసుకోండి ప్రైస్ అనేది ఎలా ఏదైతే లెవెల్‌ని సేమ్ ఏదైతే 23,880 లెవెల్‌ని ఎప్పుడైతే ఫేక్ బ్రేక్‌ఔట్ చేస్తదో దాని తర్వాత తీసుకోమని ఎక్స్‌ప్లెయిన్ చేసినా ఉండే. అండ్ సేమ్ వే ఎప్పుడైతే ఇన్ కేస్ బుల్లిష్ అవుతే మార్కెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతదో తెలీదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ మనకు కన్ఫర్మేషన్స్ అనేటివి కావాలి. అండ్ బుల్లి సైడ్ 23,950 పైన అబోవ్ క్లోజ్ అయితే మా వ్యూ చేంజ్ అవుతది. మళ్ళీ బుల్లిష్‌కి షిఫ్ట్ అయిపోతాం అనే వేలోనే మెసేజ్ అయితే చేసినుండే. యాహ్! టెలిగ్రామ్‌ని చూసినా కూడా మీకు క్లియర్ అండర్‌స్టాండింగ్ వస్తది. అండ్ యాహ్! సో ఇదనమాట. అండ్ ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసినా ఏంటి అనేది క్లియర్‌గా అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి ఏంటి అంటే అట్‌లీస్ట్ ఇక్కడికి రాగానే ఇది రెసిస్టెన్స్ అనుకుంటారు. ఆర్ ఇక్కడ నుంచి పోగానే సపోర్ట్ తీసేసుకుంది అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే మనకి నేను ఈ సేఫర్ లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా కదా! సో ఇది అనమాట మేము పర్సనల్‌గా ఫాలో అయ్యే లెవెల్స్ ఇలాంటివి ఉంటాయి. అట్‌లీస్ట్ ఈ 70 పాయింట్స్ రేంజ్ ఏంటి అంటే మనకి సపోర్ట్ తీసుకున్న కన్ఫర్మేషన్ కోసం ఇది వెయిట్ చేయడానికి వచ్చే సినారియో అనమాట. సేమ్ వే ఇక్కడ క్లియర్‌గా చూస్తే మీకు అర్థమైపోతుంటది. అండ్ దీనికి అడిషనల్‌గా మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ 5 మినిట్స్‌లోకెళ్ళి చూసినా గూడా 5 మినిట్స్‌లోకెళ్ళి చూసినా గూడా క్లియర్ బ్రేక్ డౌన్ అనే స్ట్రక్చర్ కనిపిస్తా ఉంటది ఈ ఏరియాలో. ఆర్ ఈవెన్ ఇలా చూసినా గూడా. సో ఇక్కడ చూడండి క్లియర్‌గా మనకు ఒక బేరిష్ స్ట్రక్చర్ ఫార్మ్ అయింది. దాని తర్వాత ప్రైస్ అనేది డిసైసివ్‌గా వస్తా ఉంది. సో ఇదే అన్నమాట మనకు కావాల్సిన అడిషనల్ కన్విక్షన్ అనేది ఈ వేలోనే. ఠీకే. సో దీన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. అండ్ టార్గెట్స్ ఎలా డిసైడ్ అవ్వాలి? పర్సనల్‌గా ఇది ఎవ్రీడే నైటే డిసైడ్ అయిపోతాం ఈ టార్గెట్స్ ఎక్కడుంటాయి ఏంటి అనేది. సో ఈవెన్ సింపుల్ వే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా. సో నేను అట్‌లీస్ట్ ఈ లెవెల్స్ ఏవి లేకుండా చూపిస్తే మీకు అర్థమవుతా ఉంటది. ఈవెన్ 15 మినిట్స్‌లో చూస్తే 50 ఈఎంఏ సపోర్ట్ వేల్ దగ్గరే ఇక్కడ ఫేక్ ఒక మంచి హ్యామర్ ఫార్మ్ అయితే తర్వాత పైకైతే వెళ్ళింది. అండ్ సేమ్ వే ఈవెన్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ 200 ఈఎంఏ. సో ఇంతకు మించిన కన్విక్షన్ ఇంకేముంటది? సో సేమ్ వే మనం మల్టిపుల్ విండోస్‌లో ఓపెన్ చేసి క్లియర్‌గా ఏం జరుగుతోంది? ఈఎంఐస్ ఎక్కడున్నాయి? ఆర్ఎస్ఐ ఎక్కడుంది? ఇలాంటి థింగ్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే పెద్ద హెడేక్ ఏమనిపియదు ట్రేడింగ్‌లో. అండ్ మేమేదైతే ట్రేడింగ్ ఈఎంఐ సెటప్ ఫాలో అవుతా ఉంటామో మైనర్ ఈఎంఐస్, మేజర్ ఈఎంఐస్ అని. సో ఇక్కడ క్లియర్‌గా చూసినా కూడా మైనర్ ఈఎంఐస్ క్రాస్ ఓవర్‌ని బట్టి కూడా ట్రేడ్ చేయొచ్చు టిల్ ఈ ఈఎంఐ వరకి. మేజర్ ఈఎంఐ సపోర్ట్ లెవెల్ వరకి. సో యాహ్! అండ్ ఈ లెవెల్స్ అన్నీ కూడా అట్‌లీస్ట్ రెగ్యులర్‌గా ఇన్ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇక్కడ క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నా. ప్రైజెస్ అనేటివి ఎందుకు మనం అట్‌లీస్ట్ మీరు క్లియర్‌గా చూడండి.
ఏదైతే లెవెల్ రీచ్ అయిందో ఆ లెవెల్‌లో ప్రాఫిట్స్ బుక్ చేయకుంటే మన ప్రాబబిలిటీ అనేది మనం అన్ని రోజులు కష్టపడిన హార్డ్ వర్క్ అంతా కూడా పోతది. సేమ్ వే వాళ్ళు ఇనీషియల్‌గా అంటే బాల్ బై బాల్ బిల్డ్ చేసుకుంటూ వచ్చినదంతా కూడా ఎండింగ్‌లో ఒక్క బాల్, ఒక హోప్‌తో పోయింది. ఒక బౌన్సర్‌తో పోయింది. సేమ్ వే మన ప్రాఫిట్స్ అన్నీ కూడా ఇలా ఎవాపరేట్ అయిపోతాయి. మనం 30 డేస్ ఆర్ ఈవెన్ 99 డేస్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా 100th డే ఒక మిస్టేక్ చాలు మన ప్రాఫిట్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోవడానికి. సేమ్ వే ఎప్పుడైనా సరే అట్‌లీస్ట్ మీ టార్గెట్ ఎంత మీ క్యాపిటల్‌ని బట్టి డిసైడ్ అవ్వండి. 1,000 ఆర్ 2,000 ఆర్ 5,000 అట్‌లీస్ట్ ఈ 5,000 అట్‌లీస్ట్ 4,500 1:2 కనిపిస్తుందంటే ఈ 5,000 రావాలి అని వెయిట్ చేయకండి. ఆ 200, 300 డిఫరెన్స్ ఉన్నా పర్లేదు. అంటే అది అది పెద్ద మనల్ని ఇంపాక్ట్ చేసే ఇదైతే కాదు. ఇన్ కేస్ మనకు సెకండ్ ఛాన్స్ వస్తే అంతకంటే ఇంకొక సేమ్ కైండ్ ఆఫ్ మనీ అంటే మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ పాయింట్స్‌ని కూడా క్యాప్చర్ చేయొచ్చు. అంతే లెవెల్‌లో క్యాప్చర్ చేయొచ్చు. ఎప్పుడైనా సరే మనం ఒక నెగెటివ్ ట్రేడ్ చేస్తే ఆ ఇంపాక్ట్ చాలా హై ఉంటది కాబట్టి దానికోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఠీకే. యాహ్! ఇది ఈరోజు జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. అండ్ ఇది మనం ఏదైతే మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ వేలోనే జరిగింది. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ స్విచ్ అవుతా ఉన్నారు. ఇక్కడ మీకు ఫస్ట్ క్యాండిల్‌లో చూస్తే కూడా ఈవెన్ ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు కంప్లీట్‌గా బుల్లిష్‌కి షిఫ్ట్ అయినారు. అండ్ వీళ్ళు సేమ్ పొజిషన్స్‌ని స్వాప్ చేసుకున్నారు కాబట్టి ఇది బేరిష్‌కి అనేది మూవ్ వచ్చింది. మళ్ళీ ఈరోజు లాస్ అయింది ఎవరు అంటే ఫస్ట్ క్యాండిల్‌లో ఇది చూడగానే అందరు ఫియర్ ఫ్యాక్టర్‌తో ఉంటారు. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళంతా సేమ్ మళ్ళీ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. మీకు అది ఇప్పుడు క్లియర్‌గా అర్థమవుతది. ఎక్స్‌ప్లెయిన్ చేసి కూడా చూపిస్తా. ठीक है యాహ్! సో ఇదే ఈరోజు బేసిక్‌గా ఓపెన్ పొజిషన్స్ అండ్ సో ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇండివిడ్యువల్ ట్రేడర్స్ మీలాగా నాలాగా ఉన్న ఇండివిడ్యువల్ ట్రేడర్స్ అంతా కూడా వీళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూసినా, పొజిషనల్‌గా వీళ్ళ పొజిషన్స్ చూసినా కూడా కంప్లీట్‌గా వీళ్ళు స్ట్రాంగ్ బుల్లిష్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ సేమ్ వే ఎఫ్ఐఎస్ మాత్రం వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా, రేపటి ఇంట్రాడే కోసం వాళ్ళ స్ట్రాటజీస్ చూసినా, ఇంట్రాడే పొజిషన్స్ చూసినా కూడా వీళ్ళు ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉన్నారు. సేమ్ వే ప్రొపరైటరీస్ వీళ్ళు ఫ్రాంక్లీ స్పీకింగ్ వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. ఠీకే. సో అండ్ డిఐఎస్ మనం కన్సిడర్ కూడా చేయము. సో ఇక్కడ నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారని చెప్పి అసలు మనం బుల్లిష్ ట్రేడ్ చేయమా? సేమ్ వే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నారని చెప్పి మనం బేరిష్ ట్రేడ్ ఎక్కడ నుంచి ఇనిషియేట్ చేయాలి? ఆర్ రిజిడ్‌గా ఉండాలా మనం? ఆర్ ఈవెన్ స్విచ్ అవ్వచ్చా ఈ రోజులాగా అనేది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎప్పుడైతే అట్‌లీస్ట్ స్కోప్ ఉన్న చోటనే లో ప్రాబబిలిటీ అని డిస్కస్ చేస్తూ ఉంటాం. సో మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి ఎప్పుడైనా సరే. చాట్ పైన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో దట్ ఈజీ అవుతది. యాహ్! లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది ఈరోజు చార్ట్ అనుకోండి. అట్‌లీస్ట్ మనకి యెస్టర్‌డే 700, 800 పాయింట్స్ గ్యాప్ అప్ అయిన తర్వాత ఇక్కడ చూస్తే అట్‌లీస్ట్ ఇంత బౌన్స్‌లో ప్రాఫిట్ బుక్ చేసుకోరా వాళ్ళు ఎవరు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. సో సేమ్ వే మనం వెంటనే బుల్లిష్ ఎందుకు షిఫ్ట్ అవ్వాలి? అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ వదిలేస్తే క్లియర్ ట్రేడ్ ఇక్కడ ట్రేడ్ తీసుకోకున్నా సరే ఈ స్టాప్ లాస్ పెట్టుకొని ఈ ఏరియాలో ఈ లెవెల్ కూడా క్లియర్‌గా మెన్షన్ చేసిన. ఇది ఫార్మ్ అయ్యేటప్పుడు కూడా మెన్షన్ చేసిన టెలిగ్రామ్‌లో. సో సేమ్ వే అట్‌లీస్ట్ నేను మెన్షన్ చేసే లెవెల్స్ అప్పుడు కొంత నాలెడ్జ్ ఉండాల్సి వస్తుంది మీకు. అదర్‌వైజ్ కొంత డిఫికల్ట్ అనిపిస్తూ ఉంటది. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ ఫర్ దట్. బికాజ్ ఎవరైతే మార్కెట్‌లో చాలా రోజుల నుంచి ఉంటారో వాళ్ళకి లెవెల్స్ చెప్పి హెల్ప్ చేయొచ్చు అనే ఫీలింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎవరైతే మార్కెట్‌లో ఉండరో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకి అట్‌లీస్ట్ సబ్జెక్ట్ ఎక్కువగా చెప్పి వాళ్ళని ప్రాక్టీస్ చేయించాలనేది మెయిన్ ఇంటెన్షన్. సో అది కొన్నిసార్లు క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. బికాజ్ ప్రాక్టీస్ చేయమంటే ఎవరికీ నచ్చదు. ఓన్లీ థింగ్ ఈజ్ లైవ్‌లో టిప్స్ గాని, ట్రేడ్స్ గాని ఇస్తే నచ్చుతా ఉంటది. అందుకనే ఎవరైతే అట్‌లీస్ట్ అనాలిసిస్ ఫాలో అవుతారో నాలెడ్జ్ ఉండి సో వాళ్ళే మిగిలినారు. యాహ్! విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అది ఎలా చేయాలి ఏంటి అనేది. బట్ ఎండ్ ఆఫ్ ద డే హెల్ప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతా ఉంది. సో ఇలాంటి సినారియోస్ అనమాట. నెక్స్ట్ ఒకసారి రేపు యాహ్! సో స్విచ్ అవ్వరా అంటే స్విచ్ అవుతా ఉంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇప్పుడున్న మార్కెట్‌లో చాలా ఫాస్ట్‌గా స్విచ్ అయిపోతా ఉంటారు. మనం దాన్ని ఎలా గేజ్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డౌ థియరీతో ఫాలో అవుతా ఉంటాం. ప్రైస్ ఎప్పుడైనా సరే ఇలా పైకెళ్తా ఉంది. ఈ హైని బీట్ చేయలేక లో ఫార్మ్ అయింది అంటే ఈ స్టాప్ లాస్ తీసుకొని అట్‌లీస్ట్ మనం ఈ వేలో డైరెక్షనల్‌గా ట్రేడ్ చేస్తాం. ఇక్కడ మనకి ఈఎంఎస్ రిజెక్షన్ వచ్చిందా? ఆర్ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ రిజెక్షన్ వచ్చిందా? ఆర్ లేదు అంటే డౌ థియరీ రిజెక్షన్ స్టార్ట్ అయిందా? డౌ థియరీ వైలేషన్ స్టార్ట్ అయిందా? అనే వేలో మనం ట్రేడ్ చేస్తా ఉంటాం. సేమ్ వే రేపటికి కూడా ప్రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు బుల్లిష్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. అండ్ మనకి ఓవరాల్‌గా చూసుకుంటే మనకి 22 ట్రేడింగ్ సెషన్స్‌లో
మనకి అట్లీస్ట్ 18 ట్రేడింగ్ సెషన్స్ అనేటివి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్‌తో పాటే ఉంటది. అండ్ ఇంకొక 2 ఆర్ 3 ట్రేడింగ్ సెషన్స్ అనేటివి రీటైలర్స్‌తో ఉంటది. ఒక 1 ఆర్ 2 అవాయిడబుల్ సినారియోస్ ఉంటా ఉంటాయి కంప్లీట్‌గా. సో, అట్లీస్ట్ ఈవెన్ మనకి 15 ట్రేడింగ్ సెషన్స్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్‌తో పాటు అలైన్ అయ్యి ఉండి పర్ఫెక్ట్‌గా వాళ్ళలానే స్విచ్ అవుతా ఉన్నా గూడా పర్లేదు. బికాజ్ తెలిసిపోతది క్విక్‌గా అనేది. అండ్ రేపటికొచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఇక్కడ నుంచి ఆర్ సేమ్ వే ఇక్కడ సేమ్ పైకెళ్ళినా ఆర్ ఏమెళ్ళినా ప్రైస్ దీని బిలో క్లోజ్ అవుతా ఉంటే ఈవెన్ ఫస్ట్ 15 మినిట్స్ గానీ, 30 మినిట్స్ గానీ వదిలేసి చూసినా గూడా ఇక్కడ నుంచి క్లోజ్ అయ్యి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికొస్తా ఉంటే ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. సేమ్ వే మీరు గూడా అనాలిసిస్ చేసుకోండి. మీకున్న సెటప్‌లో ఎలాంటి ఆహ్, ఇది ఇస్తుందనేది గూడా థింక్ జేయండి. సో, ఇక్కడ అట్‌లీస్ట్ హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని జెప్పేసి సేమ్ వే లాస్ట్ బాల్ వరకు వెయిట్ జేసి అక్కడ బౌన్సర్‌ని హ్యాండిల్ జేయలేక మనం అదే ఫైనల్ అయ్యుంటే నాకౌట్ మ్యాచ్ అయ్యుంటే అదే మన క్యాపిటల్ సపోజ్ 5,00,000 క్యాపిటల్ ఉండొచ్చు. అట్‌లీస్ట్ మనం కంప్లీట్ 5,00,000 క్యాపిటల్ డిప్లాయ్ జేసి అదే ఈరోజు ఎక్స్‌పైరీ ఉండింది. ఇందులో 4.5 లాక్స్ పోయినాయనుకోండి ఎలా ఉంటది సిట్యుయేషన్? సేమ్ అది ఫైనల్ మ్యాచ్ అయ్యుండి లాస్ట్ బాల్‌కి తీసుకోకుండా ఎలా ఉంటది? సేమ్ వే అలానే థింక్ జేయండి. రెగ్యులర్‌గా అట్‌లీస్ట్ సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ గాబట్టి ప్రాఫిట్స్‌ని బుక్ జేసుకోవడానికి ట్రై చేయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను 1:2 మేజర్ ప్రాఫిట్స్ బుక్ చేస్తా ఉంటా. ట్రైల్ చేసేవన్నీ గూడా 1 ఆర్ 2 లాట్స్‌తో ఉంటది. మీ క్యాపిటల్‌ని బట్టి ట్రైల్ చేయండి. ఠీకే. సేమ్ వే ఇది ప్రైస్ ఈ ఏరియాలో రిజెక్షన్ తీసుకొని కిందికొస్తా ఉంటే ఇది హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. సో, అట్‌లీస్ట్ 1:2 కనబడిన ఎందుకంటే సపోర్ట్స్ అనేటివి చాలా క్లోజర్‌గా ఉన్నాయి. కాబట్టి 1:2, 1:3 రేంజ్‌లో ఓఐ సపోర్ట్ చేస్తా ఉంటే ఇది బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ లైవ్‌లో మళ్ళీ నేను అట్‌లీస్ట్ లెవెల్స్‌ని పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తా. అండ్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్. డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్‌లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ కన్ఫర్మేషన్ అంటే ఇలాంటి కన్ఫర్మేషన్స్ క్లియర్‌గా తెలిసిపోతాయి మనకి. సో, దీన్నే ఫాలో అవ్వాలి. సేమ్ వే ఈ ఏరియా నుంచి కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ కిందికొస్తా ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. ఠీకే. సో, యాహ్! అండ్ అవాయిడబుల్ సినారియో బేరిష్ ఎక్కడ అంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ఒక 200, 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ నుంచి ప్రైస్ కిందికెళ్తా ఉంటే పర్సనల్‌గా దీన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ రివర్సల్ కోసం గూడా పర్సనల్‌గా అయితే వెయిట్ చేయను. బికాజ్ రివర్సల్ కోసం చూసే టైమ్స్ ఎప్పుడు గూడా మనం టాప్‌లో చూస్తాం ఆర్ బాటమ్‌లో చూస్తాం. ఈ మిడ్ ఆఫ్ ద ర్యాలీలో ఎప్పుడు గూడా చూడం. సో, ఇది బాగా గ్రహించుకోండి. బికాజ్ సమ్‌టైమ్స్ వీడియో మిస్ అయ్యి పర్సనల్‌గా మెసేజ్ చేస్తా ఉంటారు. అండ్ రైట్ టైమ్‌లో నేను రిప్లై ఇవ్వకుంటే మళ్ళీ అదొక హెడ్‌ఏక్ అవుతది కాబట్టి సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. సో, ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయినా గూడా రివర్సల్ అయితే పర్సనల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను. ఎక్స్‌పెక్ట్ చేయను. సో, ఈదర్ ఇక్కడొస్తే హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అండ్ సేమ్ వే ఈ లెవెల్ నుంచి కిందికొస్తా ఉంటే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని కన్ఫర్మేషన్ ఇస్తూ కిందికొస్తా ఉంటే మీడియం ప్రాబబిలిటీ అండ్ ఇది కంప్లీట్‌గా అవాయిడబుల్ సినారియో. ఇన్ కేస్ ప్రైస్ రేపు గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయ్యండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ఈవెన్ 10:00 వరకైనా సరే ప్రైస్ దీనిపైన క్లోజ్ అవుతూ కన్ఫర్మేషన్ ఇస్తూ పైకెళ్తా ఉంటే ఈ లెవెల్ వరకి ఈవెన్ 1:2 గానియండి, అది 1:3 వరకు గానియండి లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్‌గా అయితే కన్సిడర్ చేస్తాం పర్సనల్‌గా. అండ్ ఇది మనం రెగ్యులర్‌గా చేసేది ఏంటి అంటే 10-20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి క్యాపిటల్ ఇబ్బంది లేనంత వరకి ఈ పొజిషన్‌ని హోల్డ్ చేయొచ్చు. ఇది మా పర్సనల్ వ్యూ. ఎవరిని ఫాలో అవ్వమని చెప్పట్లేదు. అట్‌లీస్ట్ మనం ఎప్పుడు ఫుల్ క్యాపిటల్ డిప్లాయ్ చేయాలి, ఎప్పుడు హాఫ్ క్వాంటిటీ డిప్లాయ్ చేయాలి, ఎప్పుడు అవాయిడ్ చేయాలనే సినారియోస్ అయినా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. సేమ్ వే మీ సెటప్‌లో అవి ఎలా ఫిట్ అవుతాయో అవి అట్‌లీస్ట్ ఆహ్, ఐడెంటిఫై చేయడానికైతే ట్రై చేయండి. ఇది మా పర్సనల్ వ్యూ. అండ్ ఒకసారి ఈఎంఎస్ చెక్ చేయండి. సేమ్ వే ఆర్ఎస్ఐ మొమెంటమ్‌లో ఉందా లేదా గూడా జూడండి. అండ్ ప్రైస్‌ని క్లియర్‌గా ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యే సిట్యుయేషన్ వస్తే ఎందుకు గ్యాప్ డౌన్ అవుతది, ఏంటి అనడానికి గూడా అట్‌లీస్ట్ ఇట్లా ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని పెట్టుకోండి. ఎక్కడ గ్యాప్ డౌన్ అవుతది, ఏంటి అనేది ఒక క్లియర్ ఐడియా వస్తది. ఈవెన్ బ్రేక్‌ఔట్ అయినా గూడా ప్రైస్ ఎందుకు అంత డిసైసివ్‌గా పైకెళ్తది, ఆప్షన్ బయింగ్ ఛాన్సెస్ ఉన్నాయంటే సేమ్ వే ఎప్పుడైనా సరే ఈ లెవెల్స్‌ని మార్క్ చేసుకొని పెట్టుకోండి. సో, మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటది ఈ లెవెల్స్ అన్నీ గూడా. ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడనే సపోర్ట్ తీసుకుంటూ పైకెళ్తా ఉంటే ఇదొక మంచి బుల్లిష్ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఈవెన్ దో ఎవరైతే ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నా సరే వాళ్ళు స్విచ్ అయ్యే ఛాన్సెస్ ఈ మధ్య ఎక్కువున్నాయి కాబట్టి ఇది సినారియో. ఇది లో ప్రాబబిలిటీ గూడా. అంటే క్యాపిటల్‌కి ఇబ్బంది అవ్వనంత వరకి. సో, ఇట్లాంటి సినారియోస్ అన్నీ మిల్క్ జేసి తీసుకున్నప్పుడు చాలా యూజ్ అవుతది. అదర్‌వైజ్ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ప్రైస్ ఎప్పుడైనా సరే ఇదే రేంజ్ బౌండ్‌లో ఉండింది అనుకుందాం. డైరెక్ట్ ఒక క్యాండిల్ ఓపెన్ అయింది ఈ ఏరియాలోనే.
అండ్ ఇక్కడే ప్రైజ్ ఉండింది అంటే పర్సనల్గా ట్రేడింగ్ అయితే అవాయిడ్ చేస్తాం. ఆర్ ఈవెన్ న్యూట్రల్ స్ట్రాటజీస్ అయితే డిప్లాయ్ చేయొచ్చు. బట్ ఈ మధ్య కాలంలో ఏంటి అంటే న్యూట్రల్ స్ట్రాటజీస్ అనేటివి వర్క్ అవ్వవు. బికాజ్ ప్రైస్ ఈదర్ గ్యాప్ అప్ అవుతుంది, ఈదర్ గ్యాప్ డౌన్ అవుతుంది తప్పిస్తే సో వీటిపైన ఎక్కువగా పెద్దగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో న్యూట్రల్ స్ట్రాటజీస్ పైన ఎప్పుడైనా సరే ఎవరైతే కొంతమంది ఓన్లీ స్ట్రాటజీకి అలవాటు పడి ఉంటారో సో మొమెంటంలో కూడా ఈ స్ట్రాటజీస్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు ఎవరైతే 12 మంత్స్లో 10 మంత్స్ ఈ స్ట్రాటజీస్ అన్నీ వర్క్ అవుతాయి. ఈ 10 మంత్స్ ప్రాఫిట్స్ని తీసుకొచ్చి ఈ 2 మంత్స్లో పోగొట్టుకుంటూ ఉంటారు. సో అట్లీస్ట్ ఈ హార్డ్ ట్రూత్ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో సేమ్ వే అండ్ యా దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైవ్లో ఏదైనా అప్డేట్స్ ఉంటే చేస్తా. అండ్ యా దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఆల్. టేక్ కేర్. బాయ్.